कस्य भक्तसेवानस्य कल्पवस्य आनमनामनदनामदयस्य आनमग्निसमेताः तपयामि। ओके सर। अवधीयमेताः श्रीषणाम्याः सुपदस्याः सुभगतिनामधेयस्याः धर्मपत्नीसमेताः श्वेतना वादायं पादयोदमध्यं श्रीरामदूतं शिरसा नमामि महि तन्नाहनमदप्रचोदयात् तस्य भक्तस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु। समानं भवद्गताय पुनराश्रेयानुग्रहसिद्धिरस्तु। ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆనందించారు. తీర్మానాలు చేశారు. ఆర్జేసీ గారు దాన్ని ఫాలోఅప్ చేసుకుని ప్లాన్స్ అన్ని కూడా చూసుకుని ఈసారి సప్తరికి పెట్టాలి. మనం ఆలయం ప్రభుత్వం ఎవరి ఆలయం సత్యం ప్రకారం తీసుకుని వాళ్ళ అనుమతులు తీసుకొని ఏమైనా మార్పు చేసుకున్నా వాళ్ళ ద్వారా తీసుకున్న తర్వాత పన్ను మొదలు. నెల్లూరు నగరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాలకవర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం. ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి. అలాగే ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి, ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర
శాసనసభ్యులు నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే పాలకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి, ఈ ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్ళీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం. తప్పకుండా పాలకవర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలకవర్గం యొక్క సమావేశం ఉంది. సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, పెద్దలు ఎవరెవరిని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, స్వామీజీలని ఎవరెవరిని కలవాలి, అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది.